ప్రాపంచిక విషయాల్ని విషంలా త్యజించు. క్షమ, దయ, ఆర్జవం, సత్యం, సంతోషం, ఈ 5 గుణాలను అమృతంలా స్వీకరించు అంటూ స్టార్ట్ అయ్యి ఆయన ఎంతో ఇదిగా చెప్తూ వచ్చారనమాట. అంటే మనమందరం ముక్తి కావాలి అనుకుంటాము. ఈ యొక్క ఏం ముక్తి అంటే ఏమి? విడుదల. దేని నుంచి విడుదల? మనం దేంతో బంధింపబడినామో దాంతో విడుదల. మనం దేంతో బంధించబడినాము అనేది మనకు క్లారిటీగా తెలియదు అనమాట. మనం దేంతో బంధించబడి ఉన్నాము? రాగద్వేషాలతో. నాకు ఇదంటే ఇష్టము, ఇదంటే ఇష్టం లేదు, ఈ వ్యక్తి అంటే ఇష్టము, ఈ వ్యక్తి ఇష్టం లేదు, ఈ స్వీట్ అంటే ఇష్టము, ఆ స్వీట్ అంటే ఇష్టం లేదు. అంటే వస్తువు, వ్యక్తి, పరిస్థితి. పరిస్థితి ఏంటి? నాకు అందరూ పొగుడుతా ఉంటే ఆ పరిస్థితి ఇష్టము, ఇంకొక పరిస్థితి ఇష్టం లేదు. అంటే కొన్ని కొన్ని పరిస్థితుల పైన రాగము, కొన్ని పరిస్థితుల పైన ద్వేషము, కొన్ని పరిస్థితుల పైన ద్వేషం ఉంటుంది. కొన్ని స్వీట్స్ అంటే ఇష్టము, కొన్ని స్వీట్స్ ఇష్టం లే. కొందరు మనుషులు అంటే ఇష్టము, కొందరు మనుషులు అంటే ఇష్టం లే. మొత్తం మన బంధనం అంతా కూడా దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఆ బంధనం నుంచి విడుదల కావాలా? ముక్తి అంటే కూడా ఆయన ఏం చెప్తారు అష్టావక్రుల వారు? అది దానంతకదే సంభవించేది. ముక్- నువ్వేమి ముక్తి పొందడానికి నువ్వు సాధన చేస్తూ ఉంటావు, అదంతకదే సంభవిస్తుంది. ఆల్రెడీ నువ్వు ముక్త పురుషుడివే, నువ్వు బంధం నుంచి విముక్తి అయిన వాడివే. కానీ నువ్వు అది గ్రహించడం లేదు అని చెప్పి చెప్తారనమాట. వైరాగ్యము అంటే ప్రాపంచిక విషయాల పైన, ఇప్పుడు ప్రాపంచిక విషయాలను విషయంలా త్యజించండి అంటే విషయాలను త్యజించమంట అన్నాడు ఆయన, పదార్థాలను త్యజించమండంలే. మనమేమి ప్రాపంచిక విషయాలను త్యజించాలా అంటే మనం కార్లు బంగ్లాలు వాడుకోకూడదు, మనం ఇక్కడ పోకూడదు, అక్కడ పోకూడదు, నీ నగలు వేసుకోకూడదు అని అనుకుంటాం. ఆయన అవి చెప్పడం లేదు. లో ఉన్న ప్రతి ఒక్క పదార్థాన్ని వాడుకోండి. కారు వాడుకోండి, చైర్ వాడుకోండి, మా మంచం వాడుకోండి, అన్నిటిని వాడుకోండి. విషయాలను త్యజించు. విషయము అంటే ఏమి? ఆ పదార్థము పైన మనకున్న అటాచ్మెంట్ విషయము. నీకు పదార్థం ఎక్కడా నొప్పించదు, నీకు నొప్పించేది విషయము. ఫర్ ఎగ్జాంపుల్, మీ కొడుకున్నాడు, చిన్నప్పటి నుంచి బాగా మీతో ఉంటూ ఉన్నాడు, బాగా ప్రతిదీ తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటూ ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులకు గౌరవం ఇస్తూ వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్నతో బాగా అటాచ్డ్ గా ఉన్నాడు. మనం ఏమనుకుంటాము? పెళ్ళైనాక కూడా, కోడలు వచ్చినాక కూడా నా కొడుకు ఇలానే నా జతలో ఉండాలి అనుకుంటాం. అప్పుడు మనం పెళ్లి చేసిందే వాళ్ళిద్దరు సంతోషంగా ఉండడానికి. అప్పుడు ఆయన వచ్చేది, ఆ అమ్మాయితో ఎక్కువసేపు ఉండేది, బయటంతా మన షాపింగ్ తీసుకెళ్లేది, ఎక్కువగా అంత గడుపుతా ఉంటే నీకు నొప్పి, బాధ, దుఃఖం, నా కొడుకు మారిపోయినాడు అని అందరికీ చెప్తావు. ఇక్కడ కొడుకు బాధిస్తున్నాడా? కొడుకు పైన నువ్వు పెట్టుకున్న విషయం బాధిస్తూ ఉందా? ఇలానే ఉండాలి అని ఒక అటాచ్మెంట్ అయిన విషయాన్ని నువ్వు పెట్టుకున్నావు, అది నిన్ను బాధిస్తుంది. అదే, అంటే ప్రతి ఒక్క వస్తువు పైన కూడా నువ్వు పెట్టుకున్న అటాచ్మెంట్ నిన్ను బాధిస్తుంది కానీ పదార్థం కాదు. సో ఆ విషయాలను త్యజించడము వైరాగ్యము అని చెప్తున్నారనమాట ఈయన. అలాగే ముక్తి అనేది సంభవిస్తుంది. తర్వాత ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఏమి? ఎరుక. ఆల్రెడీ నువ్వు సాక్షి స్వరూపుడివే, అది నువ్వు తెలుసుకోవాలి అని ఆయన ఆ విధంగా అష్టావక్రుల వారు జనక మహారాజుకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ వస్తారు ఫస్ట్ చాప్టర్ అంతా కూడా.